కూడా యూజ్ చేయవచ్చు. ఈజ్ అ వెరీ వెసటైల్ ఆర్టిస్ట్. గజల్ తెలిసిన ఒక సింగర్ ఆయన. సో హరిహరన్ ఇస్ ఎ గుడ్ సింగర్. వెన్నెలవే వెన్నెలవే విన్నై తాండి బరువాయా. సో ఒకప్పుడు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండేది, ఫుల్ ఆర్కెస్ట్రాతో పని చేసేవారు మీరు. నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లగిన్స్, అంటే సపరేట్ గా కూడా మ్యూజిక్ కంపోజిషన్ జరుగుతుంది. వాట్ వుడ్ బి యోర్ టేక్? ఫుల్ ఆర్కెస్ట్రాతో చేయటమే యాక్చువల్ గా మ్యూజిక్. అంటే మ్యూజిక్ శబ్దం కాదు కదా, మ్యూజిక్ ఇస్ నాట్ నాయిసే. యాక్చువల్గా నాయిస్ అనేది ఎలా ఎలా రావాలి అనేది ఉంది, ఎలా నాయిస్ అని ఉండాలి, ఎలా నాయిస్ ని ఎలా మేక్ చేయాలి, ఎలా ఎంత ఎంత బ్యూటిఫుల్ గా అది ఉండాలి, ఎంత సోల్ఫుల్ గా ఉండాలి. ఆ కన్స్ట్రక్టివ్ అనేది ఒకటి ఉంది. ఒక పాట, ఒక రాగం అంటే దాంట్లో ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఉంది. ఇన్ని నోట్స్ వస్తే అది కన్స్ట్రక్ట్ అయ్యి ఒక రాగం కనిపిస్తుంది అని. పర్టికులర్ నోట్ రాలేకపోతే అన్ని పాటలు ఒకే రాగమే. ఓ పర్టికులర్ స్థాయిలో ఆ గమకం వస్తేనే ఆ రాగం. సో అలాగా కన్స్ట్రక్షన్ పాటలో ఉండాలి. ఆ ఫ్లాట్ గా రిథం మీద మన పాట వెళ్తే రిథం డిచిక్ 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 వెళ్తే ఆ మీద నెనకు వెనక అలా పోతుంది. నీకు నాకు తర్వాత వేరే ఏమి వినపడదు. అలా ఉండకూడదు. తర్వాత ఈ 6/8 అనేది ఉత్తరంలో అంటే 6/8 మన మాస్ సాంగ్స్ లో చేస్తున్నారు. ఒకప్పుడు ఏదో ఒక చిన్న నేటివిటీ సాంగ్స్ లో ఉండింది. ఇప్పుడు అన్ని హీరోలు ఒకే రంగా పాడుతున్నారు. సో ఎవ్రీబడి సింగింగ్ ద సేమ్ థింగ్. ఎవ్రీబడి, అది ఒక కల్చర్ ఉంది. ఒక కాలేజ్ స్టూడెంట్ పాడితే వేరే విషయం, ఒక స్ట్రీట్ పర్సన్ పాడితే వేరే విషయం, ఒక ఎడ్యుకేటెడ్ గై పాడితే వేరే విషయం. అలా లేదు ఇప్పుడు. ఆ డిఫరెన్స్ కనిపించలేదు. ఎక్కడ కూడా మెలడీ అనేది రావట్లేదు అనేది పాయింట్. అలా లేకపోతే అసలు మ్యూజిక్ అనేది, సోల్ మ్యూజిక్ అనేది మొత్తంగా పోతాయేమో నాకు అలా అనిపిస్తుంది.